శ్రీ ముసలమ్మ దేవత నేటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా అటవీ ప్రాంతంలో గిరిజన దంపతులకు జన్మించిన శ్రీ ముసలమ్మ తల్లి పేరు శ్రీ దళదేవి, తండ్రి పేరు మువ్వలరాజు అని క్రీస్తు శకం 10వ శతాబ్దంలో జీవించినట్లు గిరిజన పెద్దలు చెబుతున్నారు. శ్రీ ముసలమ్మ దేవత కుటుంబీకులు బ్రతుకు తెరువు కోసం బస్తర్ జిల్లా అటవీ ప్రాంతం నుండి బయలుదేరి గోదావరి నది తీరము దాటి తెలంగాణలోని ఏటూరు నాగారం ప్రాంతానికి దట్టమైన అడవి నుండి వస్తున్న క్రమంలో గుంజేడు గ్రామం ప్రాంతమునకు వస్తున్న క్రమంలో వారిని పిండారులు గుర్తించి వీరి వెంట బంగారం, ధనధాన్యాలు ఉండవచ్చని భావించారు. శ్రీ ముసలమ్మ గుట్టకు సమీపంలో శ్రీ ముసలమ్మ వాగు వద్ద శ్రీ ముసలయ్య చెల్లెలు శ్రీ ముత్యాలమ్మను కాపలా ఉంచి విడిచి ప్రదేశం అన్వేషిస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న శ్రీ ముత్యాలమ్మపై దాడి చేయనున్న క్రమంలో ముత్యాలమ్మ కేకలు పెట్టగా పిండారులు శ్రీ ముత్యాలమ్మ దేవత ముక్కు, చెవులు మరియు వృక్షోజాలు కోసి వెళ్లినట్లు చెబుతున్నారు. అదే సమయంలో శ్రీ ముసలమ్మ దేవత అక్కడికి వచ్చి చూసేసరికి శ్రీ ముత్యాలమ్మ దేవత రక్తపు మడుగులో పడి ఉన్నది. జరిగిన విషయాన్ని ముత్యాలమ్మను అడిగి తెలుసుకుని పిండారులు వెళ్లిన వైపు వెతుక్కుంటూ వెళ్లగా ప్రస్తుత బాటకు బయలుదేరి పిండారులు విందు చేసుకునిచున్నారు అని తెలుసుకున్న ముసలమ్మ అక్కడికి వెళ్లిన శ్రీ ముసలమ్మ దేవత వాళ్లపై మంత్రించిన ఇసుకను చల్లి మరియు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ముక్కు, చెవులు మరియు వృక్షోజాలు తెగిపోవుగాక అని శపించిందని అంటారు. తిరిగి వీరి యొక్క ధనధాన్యాలు తెచ్చుకుని శ్రీ ముసలమ్మ గుట్టలో భద్రపరుచుకుని తదుపరి ముసలమ్మ వాగు దగ్గరికి వచ్చి ముసలమ్మ మరియు ముత్యాలమ్మ మరణించిందని అన్నారని తెలుపుతున్నారు. వీరు మరణించిన కొన్ని రోజుల తర్వాత గుంజేడు గ్రామంలో కోయి గిరిజన తెగకు చెందిన తోలెం వంశస్థులకు కలలోకి వచ్చి మేము పలానా ప్రాంతంలో మరణించాము, మమ్ములను ప్రతిష్ఠ చేసుకుని పూజించినచో మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మాయమైనట్లు చెబుతున్నారు. తోలం వంశమునకు చెందిన వారు దేవతలను ప్రతిష్ఠ చేసి ఆనాటి నుండి నేటి వరకు గుంజేడు గ్రామంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుండి అధిక సంఖ్యలో వచ్చి ప్రతి శుక్రవారం జాతర కొనసాగుతోంది. ఇక్కడకు వచ్చిన భక్తులు వారు పండించిన పంటను తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. భక్తులు వారి వాహనాలు కూడా పూజ చేసుకుని తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం ఉంది. అక్కడే వారు వంట వార్పులు చేసుకుంటారు. గుడి నిర్మాణం 2008లో దాతల సహాయంతో కట్టుబడినది. ప్రతి 2 సంవత్సరాలకు పెద్ద జాతర జరుపుకుంటున్నారు. కోయి గిరిజన సాంప్రదాయ ప్రకారం బొట్టు పెట్టుకుని పాదముతో వీపును కొట్టుట మరియు తీర్థం ఇచ్చును. ఇది ఆదివాసుల సాంప్రదాయంగా వస్తున్న శ్రీ గుంజేడు ముసలమ్మ చరిత్ర.
నర్సయ్య ఈ ముసలమ్మ అమ్మవారి గుడికి పెద్ద పూజారిని. ఈ గుడి యొక్క ప్రాధాన్యత ఏంటంటే అప్పటి నుంచే మా పెద్దలు మా గ్రామం ముందు ఒక చిన్న పాక వేసి ఆ పాకలో ఈ ఉత్సవాలు జరుపుకునేది. ఆ తర్వాత ఈ అడవి కీకారణ్యమైనటువంటి దట్టమైన అడవి ఈ ముసలమ్మ వాగు ఒడ్డున ఈ పక్కల ఇరుపక్కల ఉన్నటువంటి అడవి, ఆ అడవిని అప్పుడున్నటువంటి ప్రజలు ఒక సంస్థ పేరుతో పోడు భూమిగా చేసుకొని ఉండటం వల్ల ఈ పోడుకు సంబంధించినటువంటి రైతులు ఈ యొక్క అమ్మవారికి ఈ స్థలాన్ని కేటాయించడం అనేది జరిగింది. ప్రత్యేక జాతరలు ఎప్పుడెప్పుడు చేస్తారు? ప్రత్యేక జాతర అంటే అమ్మవారు దాదాపు మేడారం సమ్మక్క సారలక్క ఎప్పుడైతే వెలిశారో 12-13 శతాబ్దంలో అమ్మవారు కూడా 11-12 శతాబ్దంలో కూడా వెలిసి ఉన్నదని చెప్పేసి మా పెద్దలు చెప్పినటువంటి విషయం. భక్తులు అనేక రకాలుగా వారి యొక్క నివేదనని, వారి యొక్క విన్నపాన్ని వినియోగించుకొని అనేక రకాలుగా పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులు వచ్చే జనం వాళ్ళకు పండినటువంటి పంటని, ముఖ్యంగా ధాన్యం కానీ పత్తి కానీ మిర్చి తదితర వస్తువులు తీసుకువస్తారు. ఇంకా ప్రధానంగా భక్తులు వచ్చేటటువంటి సమయం బుధవారం కానీ, ఆదివారం కానీ, శుక్రవారం కానీ ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. వారి యొక్క మొక్కులు తీర్చుకుంటారు. అప్పుడు మేము ప్రధానంగా ఇక్కడ మట్టి గద్దె వేసి తర్వాత పసుపు కుంకుమ తల్లి అమ్మవారి యొక్క రాయిని పెట్టి ఇదే అమ్మవారు అని చెప్పేసి పూజించేది. అభివృద్ధి కార్యక్రమాలు కావాలని చెప్పేసి, సెట్లు కావాలని చెప్పేసి, లేదా మంచినీటి సౌకర్యం, లేదా భక్తులు వచ్చే వాళ్ళకి ఇంకా ఉండటానికి లేక బాత్రూమ్స్, లాట్రూమ్స్ ఇంకా ఇవన్నీ కావాలని చెప్పేసి మేము ఇప్పుడున్నటువంటి మంత్రి సురేఖ గారికి, సీతక్క గారికి చెప్పుకోవడం, విన్నవించుకోవడం జరిగింది. జాతర ప్రత్యేక జాతర. ఈ దేవత ఎక్కడ వెలిసింది? ఏ గుట్ట మీద వెలిసింది? ఈ దేవత ఫస్ట్ లో మా తాతలు ముత్తాతలు చెప్పినటువంటిది అమ్మవారు ముసలమ్మ గుట్ట మీద వెలిసింది. అప్పుడున్నటువంటి పూజారులు అమ్మవారికి నైవేద్యం పెట్టని క్రమంలో వాళ్ళని హరింపజేసింది, చంపేసింది అని చెప్పేసి కూడా పురాణంలో మా పెద్దలు చెప్పినటువంటిది. అది రాసుకున్నాం. తర్వాత కాలక్రమేణా మేము ఇక్కడ ఉన్నటువంటి గుంజేడు వైపుకి పడవర ఉన్నటువంటి ముసలమ్మ వాగు ఏదైతే ఉన్నదో దాని ఒడ్డు మీద ఈ అమ్మవారు వెలిసిందని చెప్పేసి మాకు ఇంతకుముందు తెలిసినటువంటి, అంటే ఒక 50 సంవత్సరాల క్రితం మా పెద్దలు చెప్పినటువంటి. తిరిగి పసుపు కుంకుమ బొట్టును తీసుకుపోయి వెళ్ళటం ఇది నిత్య ఆచారంగా జరుగుతున్నటువంటి విషయం. కానీ కాలక్రమేణా మళ్ళీ మేమేంటంటే ఒక అమ్మవారి పాదాలతోని వీపు మీద కొట్టడమే కాకుండా మేము చిన్న చిన్న శ్లోకాలు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు తీర్థం పోతాం, అంటే అది తీర్థం ఏదైతే మంత్రం ఉన్నదో ఆ శ్లోకాన్ని చదవటం, అలాగే చిన్న చిన్న పూజ సంకల్పం అదొకటి ఇలా చేయడం అనేది జరుగుతుంది తప్ప దీనికి ఆదివాసీ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆదివాసీ నిత్య కార్యక్రమాలు ఏమున్నదో అట్లానే చేయడం అనేది అమ్మవారికి జరుగుతుంది. నా పేరు తోలేం అనంతరం పూజారి చేస్తున్నా. మా పెద్దలు చెప్పారు గతంలో 9 మంది పూజారులు ఉండే, దాంట్లో 6కి రెగ్యులర్ అని, వాటితో పాటు ఇంకా 3 కూడా కావాలని, మొత్తం 9 మంది పూజారులకి రిలేషన్ కావాలని ప్రత్యేకంగా ఉన్నటువంటి సంస్కృతిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి ముస్లిం కాడికి వచ్చే భక్తులు ఇలా నమ్మకం ఉంటుందంటే బండి పూజలు వేసుకోవడం కానీ, తర్వాత ఈ పైరు పంటలు కూడా బాగా చేసుకోవడానికి కానీ, తర్వాత అమ్మవారికి వచ్చి మొక్కులు సమర్పించిన తర్వాత అడవిలో అంటే ఇక్కడ ఉన్నటువంటి వాగు పోయి వంటల వార్పులు చేసుకొని సుఖ సంసారంటే ఎట్లా ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా సంతోషంగా ఇంటికి పోవడం జరుగుతుంది. అప్పటి నుంచి దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల నుంచి ఏ ఒక్క భక్తుని కూడా ఎలాంటి హాని అనేది జరగలేదు. నమ్మకం ఏంటంటే ముసలమ్మ దగ్గర పోతే మనకు కోరుకున్న కోరికలు నెరవేర్స్తాయని పూర్వీకుల నుంచి క్రమకంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారని నేను కోరుతా ఉన్నాను.